అస్సలాముఅలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఇస్లామిజంకు స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సోదర సోదరీమణులారా, మిత్రులారా మరియు మా బంధువులారా, ఈరోజు మనం ఈసా అలైహిస్సలాం అనగా యేసుక్రీస్తు ప్రవక్త గారి గురించి ఈరోజు ఈ వీడియో ద్వారా ఖురాన్ ఆధారాలతో కొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాము. స్క్రిప్ట్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు ఇన్షాల్లా యేసుక్రీస్తు గురించి మీకు అర్థమవుతాయి. టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? రైట్. మీరందరూ చిట్టీలు లాటరీ పద్ధతిలో ఎవరి పేరెంతో వాళ్ళు విద్యార్థులు చెప్పండి అని అనుకుంటారు. వారు చిట్టీలు ఎలా చేసుకున్నారు అంటే, తౌరాతు యొక్క కళాలను తలా ఒకటి తీసుకొని ఆ పారే నీళ్లలో ఒక నది ఆ కాలువలో వేశారు. వేస్తే అందరి కళాలు మునిగినాయి. ఈ జకరియా ప్రవక్త గారి యొక్క కలము పైన తేలింది. ఆ తేలేసరికి అతనికి ఈ మరియం యొక్క ధర్మబోధన చేసే బాధ్యతలు ఈ జకరియా ప్రవక్త గారికి ఇవ్వడం జరిగింది. ఈ జకరియా అలైహిస్సలాం ప్రవక్త. అయితే ఈ జకరియా అలైహిస్సలాం ఏం చేస్తాడు, నేను సాగుకునే పదార్థాలు ఆమె దగ్గర కనబడుతున్నాయి. కనబడితే ఈ జకరియా ప్రవక్త జకరియా అలైహిస్సలాం ఈ ప్రవక్త గారు, ఏందమ్మా ఇవన్నీ ఎక్కడి పండ్లు, ఎక్కడ దొరకని పండ్లు మీ దగ్గర కనబడుతున్నాయి, ఏంటి అని అంటే, ఇవి నాకు అల్లా పంపిస్తున్నాడు, నేను వీటిని భుజిస్తున్నా అని చెప్తుంది. చెప్పగానే జకరియా అలైహిస్సలాం షాక్ అయిపోతుంది. అల్లా 7 ఆకాశాల పైన ఉన్నాడు, అక్కడి నుండి నీకు పల్లెములో నీకు ఇంత గొప్ప గొప్ప పండ్లు నీకు పంపిస్తున్నాడా అని చాలా ఆశ్చర్యపోతుంది. అంత పెద్ద భక్తురాలు చూడండి. అలా మరియమ్మ చాలా భక్తి పరురాలని గుర్తింపు వచ్చింది. మన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు షాక్ అయిపోయి, ఇంత పెద్ద భక్తి నీకు వచ్చినందుకు అల్లా చాలా థ్యాంక్స్ అని అల్లాకు థ్యాంక్స్ చెప్పిండు. చెప్పిన తర్వాత ఇతనికి కూడా ఒక కోరిక కలుగుతుంది. అల్లా నాకు కూడా ఒక కొడుకును, నాకు కూడా సంతానం ఇవ్వు అల్లా. ఈ బనీ ఇస్రాయేల్ వాళ్లకు అల్లా గురించి, దేవుని గురించి చెప్పే వాళ్ళు ఎవరు లేరు, నాకు సంతానం ఇయ్యి అల్లా అని ఇతను జకరియా ప్రవక్త గారు అల్లాను అడగాలని సీక్రెట్ గా వేరే కాడ ఉండి అడుగుతున్నాడు. ఈ జకరియా ప్రవక్త గారు ఒక బనీ ఇస్రాయేల్ వాళ్ళకే ప్రవక్త. మరియు ఈ యేసుక్రీస్తు కూడా ఈ బనీ ఇస్రాయేల్ వాళ్ళకే గురించే వచ్చిన ప్రవక్త. వాళ్ళకే దేవుని విషయాలు నేర్పడం కోసమే వచ్చిండు. వీళ్ళిద్దరు కూడా బనీ ఇస్రాయేల్ గురించే, వాళ్ళకు అల్లా గురించి చెప్పాలనే వచ్చిండు. ఒక్క ఆ దేశం వరకు మాత్రమే, బెత్లెహేం ఆ ఏరియా చెప్పేసరికి అదే ప్రకారంగా 3 రోజులు అతను సైగలతో ప్రచారం చేస్తాడు. జకరియా ప్రవక్త గారికి అల్లా సుబ్హానహు వ తఆలా ఒక కొడుకును ఇచ్చిండు. తర్వాత ఆ కొడుకు పేరు అల్లా పెట్టిన పేరే యహ్యా అని పేరు పెట్టిండు. మరియు ఆ యహ్యా పెద్ద పెరిగిన తర్వాత అతన్ని కూడా అల్లా సుబ్హానహు వ తఆలా ప్రవక్తగా చేసిండు. ఓకే, రైట్. అప్పటికి ఈ జకరియా ప్రవక్త గారికి 90 సంవత్సరాల ఏజ్. అతని వయసు ఎంత? 90 సంవత్సరాల వయసు. చూడండి, ఇబ్రహీం ప్రవక్త గారికి 100 సంవత్సరాలకు మసీదులోకి వెళ్ళిపోతాడు. ఆ జిబ్రైల్ ఫరిస్తా అంటే ఆ దేవదూత మసీదులో అడుగు పెట్టేసరికి ఆ బైతుల్ ముఖద్దస్లోనే ఈ మరియం ప్రార్థనలు చేసుకుంటూ ఉండేది. ఆమె ఇతన్ని చూసి, ఎవరు మీరు
ఎందుకు ఇందులోకి ప్రవేశించిండ్రు? అల్లా అంటే మీకు భయం లేదా? మీకు అల్లా అంటే భయం కనుక ఉంటే వెంటనే వెళ్ళిపో అని కోపంగా ఈ ఫరిస్తా ఆమెకు మరియమ్మకు చెప్తుంటే ఆమె చాలా సంతోషపడి ఈ ఇంత గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నాడు, అల్లా నన్ను ఇంతగానం నాకు ఇట్లా చేస్తున్నాడు అని ఆమె సంతోషపడుతుంది. కానీ ఆమె ఏమంటది, నాకు ఇంకా పెళ్లి కాలేదు, ఇప్పుడు నాకు అబ్బాయి పుడితే నన్ను ఎట్లా పుడతారు, నాకు నేను ఎంత భక్తి పరిరాలను, నన్ను ఎంతమంది భక్తురాలుగా ఎంత పేరు తెచ్చుకున్నాడు, నాకు మళ్ళీ అంత చెడ్డ పేరు వస్తుంది, మరి ఎట్లా అని ఆ పరిస్థితిని అడిగితే ఆ పరిస్థితి అంటాడు, అల్లా దగ్గర ఏదంటే అది చూపండి. అల్లా సుబ్హానహు వ తఆలా మరి నన్ను నా మీద కూడా నీలాప నిందలు వేస్తారేమో అని, నాకు చావన్నా వస్తే మంచిగుండు అని ఆమె కుమిలిపోతున్నది, ఏడుస్తూ ఉన్నది. అల్లాహు అక్బర్. బాధపడుతుంటే మళ్ళీ జిబ్రైల్ పరిస్థితి మళ్ళీ వచ్చి, ఓ మరియం నువ్వు బాధపడకు, నీకు అన్ని రకాలుగా నిన్ను అల్లా ఆదుకుంటాడు అని, ఇక్కడ ఈ ఉపవాస దీక్షలో ఉన్నాను, ఎవరితోటి మాట్లాడను అని సైగ చేసి వాళ్ళను అక్కడి నుండి పంపించండి, మీకు ఎవరితోటి ఏ ఇబ్బంది రాదు, మిమ్మల్ని అల్లా అన్ని విధాలుగా ఆదుకుంటాడు అని ధైర్యం చెప్పి 7 ఆకాశాల మీద ఉన్న ఆ అల్లా దగ్గరికి ఈ జిబ్రైల్ ఫరిస్తా మళ్ళీ వెళ్ళిపోతుంది. అల్లాహు అక్బర్. అల్లా యొక్క మహిమలు చూడండి, ఇలా అవి తినడం, ఇవి తాగడం, ఆమె ప్రసవించడం, కొడుకుగా పుడతాడు. ఆ పుట్టిన కొడుకే యేసుక్రీస్తు. ఖురాన్లో ఈసా అలైహిస్సలాం అని అంటాం. పుట్టేసరికి ఆ అబ్బాయిని ఎత్తుకొని ప్రజల్లోకి వస్తుంది మరియమ్మ. ఆ మరియమ్మ వాళ్ళందరి నిందలు మోపేవాళ్ళు. ఎంత గొప్ప విషయం చూడండి. అల్లాహు అక్బర్. అల్లా యొక్క మహిమలు చూడండి, అల్లాహు అక్బర్. ఆ చిన్న శిశువు ఇంకా ఆ నిందలు మోపే వాళ్ళతోటి ఏమని చెప్తున్నాడు అంటే, ఈ నా ప్రసంగంలో ఏమైనా తప్పులు జరిగితే అల్లా నన్ను క్షమించుగాక, ఆమీన్ సుమ్మా ఆమీన్. ఇన్షాఅల్లా ఇలాంటి మంచి విషయాలు ఖురాన్ హదీస్ ద్వారా తెలుసుకోవడానికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు వేచి చూడండి. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. జజాకముల్లాహ్ ఖైర్.